గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. ఎలివేటెడ్ కారిడార్ బీఆర్ఎస్ కష్టార్జితం. 10 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం. రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగకుండా శ్రమించాం. దిగొచ్చిన కేంద్రానికి తెలంగాణ తరపున కృతజ్ఞతలు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇక సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, 11 నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ప్రజాపాలన దరఖాస్తులకే ప్రాధాన్యం, అర్హులకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు, విధి విధానాలపై సీఎం రేవంత్ సమీక్ష. తాగునీటి తనలాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తూరులో తాగునీటి కోసం శనివారం వేలేరుపాడు అశ్వారావుపేట ప్రధాన రహదారిపై అడ్డంగా తడకలు వేసి కాలి బిందెలతో నిరసన తెలిపారు మహిళలు. నల్గొండ మండలం కేశరాజుపల్లిలో వరి పొలానికి ట్యాంకర్ ద్వారా నీళ్లు పెడుతున్నటువంటి రైతు ఫోటో చూస్తున్నాం. మార్పు. బోర్లు పోయి ట్యాంకర్ వచ్చే. ఫార్మాసిటీ రద్దు. త్వరలో నూతన పారిశ్రామిక విధానం. 3,000 ఎకరాల్లో ఫార్మా విలేజీలు, పేదల కోసం శాటిలైట్ టౌన్షిప్స్, ఎంఎస్ఎంఈ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం. సిఐఐ వార్షిక సమావేశంలో భట్టి విక్రమార్క. మా భూములు మాకిచ్చేయండి. ఫార్మాసిటీ రద్దు ప్రకటనతో రైతుల డిమాండ్. అంతా రెడీ అయ్యాక రద్దు ప్రకటన. ప్రశ్నార్థకంగా 5,000 మంది భవిత. పసలేని ఫసల్ బీమా. రైతుల పాలిట విఫల పథకంగా ముద్ర. కంపెనీలకు కాసులు, రైతులకు బాధలు. కారిడార్ బీఆర్ఎస్ కష్టార్జితం. 10 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడిస్తున్నారు. భారత రైస్ ఎక్కడా పత్తాలని కేంద్ర సబ్సిడీ రైస్. 9 రూపాయలకి కిలో సన్నబియ్యం అంటూ విస్తృత ప్రచారం. పథకాన్ని ప్రారంభించి నెల అవుతున్నా ఓపెన్ కాని సెంటర్లు, తమకేం తెలియదంటున్న పౌర సరఫరాల శాఖ అధికారులు, అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు. మరో 2 రైతుల బలవన్ మరణం. భద్రాద్రి జిల్లాలో మిర్చి రైతు, వరంగల్ జిల్లాలో మరొకరు. పెట్టుబడి కూడా రాలేదని, అప్పులు తీరడం లేదని ఆత్మహత్య. శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటామని నితీష్ కుమార్ వెల్లడించారు. వారణాసి నుంచే మోడీ పోటీ. 195 మందితో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. మొదటి లిస్టులోనే కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, స్మృతి ఇరానీ. 34 మంది కేంద్ర మంత్రులకు అవకాశం. లోక్సభ ఎన్నికల బరిలో మాజీ సీఎంలు చవాన్, బిప్లవ్ దేవ్. తెలంగాణలో 9 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది. ఇటీవల పార్టీలు చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్లకు ప్రాధాన్యత అని మరొక వార్త చూస్తున్నాం. ఈ నవ తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి వార్త. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు. నల్గొండలో విచిత్ర పరిస్థితి. పొట్టదశ పైరును కాపాడుకునేందుకు తీవ్ర యత్నం. ఇళ్లు కట్టే వేలాయే. ఇందిరమ్మ ఇళ్ల పథకం 11న ప్రారంభం. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అంటూ ఈనాడు దినపత్రిక వార్త చూడొచ్చు. సాక్షిలో ట్యాంక్ బండ్పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చూడొచ్చు. కోడ్ పేరుతో గ్యారంటీలను అటకెక్కించనుంది. ప్రజాహిత యాత్రలో కాంగ్రెస్పై ఎంపీ బండి సంజయ్ విమర్శలు. 7న పాత బస్తీలో మెట్రో రైలు పనులకు సీఎం శంకుస్థాపన అంటూ అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్స్ చూడొచ్చు ఈనాడులో. టీఎంసీ అంటే తూ మై ఔర్ కరప్షన్. తృణమూల్పై వాగ్బానాలతో విరుచుకుపడ్డ మోడీ. తెలంగాణ టుడే. లోక్సభ పోల్స్. బీజేపీ నేమ్స్ 195 క్యాండిడేట్స్ అని ఒక వార్త చూడొచ్చు. టీఎస్ ఏపీ పిన్ హోప్స్ ఆన్ ఎన్ఎస్పీ ఫర్ డ్రింకింగ్ వాటర్. టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.